ఒకటి ఇంకొకటి వశంలో ఉంటది. అయితే ఆ వశంలో ఉన్న దాన్ని మీకీయటానికి యేసయ్య పైన కూర్చొని ఉన్నాడు. ఇంకొక మాటలో దాన్ని చెప్పాలంటే, యేసు ప్రభు పైకి వెళ్ళి నీ మీద వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడు నా కొడుకు తెలుసుకుంటాడు, వీడి కాళ్ళ కిందకి ఎప్పుడు తెచ్చేది అనేది ఆయన ప్రాబ్లం అనమాట. నీకు ఎలాగదు, ఆ శత్రువుని నీ కిందకి తేవాలి కాబట్టి వెయిటింగ్. ఎందుకని చూస్తున్నాడు, వీడిని గెలిపిద్దామా, తాగుబోతు, అది తాగుబోతు లేదు, పాడు లేదు, వాడి జీవితంలోకి వాడిని వెళ్ళకుండా ఒక స్పిరిట్ ఆపుతుంది. ఆ దాన్ని తన పాదములకు పీటగా ఎలా చేయాలి అని ఆయన నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎవ్రీథింగ్, ఈ లోకంలో ఏ పొసెషన్ ఉన్నా ఏది ఉన్నా అది మనది, కానీ ఇంకొకటి ఆధీనంలో. దాన్ని ఎట్లా తీసుకోవాలనేది అనమాట. మీకు ఇవ్వబడిన ప్రామిస్, మీకు ఇవ్వబడిన దర్శనం, ఎవ్రీథింగ్, ప్రతిదీ ఇంకోటి చేతిలో ఉంది. సో మొదట బలవంతుని బంధించితేనే తప్ప ఎలాగ దోచుకోనగలం?